నేడు ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ హాజరైన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు. బ్రతికుండగానే తండ్రికి విగ్రహం ఎక్స్ వేదికగా కేసీఆర్ ఏఐ ఫోటో పోస్ట్. కేసీఆర్ ను ఏకి పారేస్తున్న నెటిజన్స్. రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై రగడ సిబ్బంది రోస్టరింగ్. ప్రణాళికలో వైఫల్యమే సమస్యకు మూలం ఉన్న రామ్మోహన్. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని పయనమంటూ స్పష్టం. రెండు 2029లో జరగనున్న సీఎం కావాలని శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అయ్యప్ప స్వాములు. ఉడుపిలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని పిలుపు. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ సమ్మిట్ కు తెలంగాణ గవర్నర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు దేశాల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, 2000 మంది ప్రముఖ అతిథులు హాజరయ్యే ఈ 2 రోజులు సమ్మిట్ కు అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. Telangana Rising 2047 Vision Document. Today, as we begin our global summit, we feel fortunate that leaders from all sectors have come here. Business, corporates, policy, diplomats, government and experts. Today and tomorrow, we will keenly listen to all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కేసీఆర్ ఏఐ ఫోటో పోస్ట్ చేశారు. కాగా నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ ఫోటోపై ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు నెటిజన్స్ కేటీఆర్ ను కడిగి పారేశారు. బ్రతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టడం ఏంటని నెటిజన్స్ మండిపడ్డారు. కాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్ సీఎం పదవి కోసం కేసీఆర్ ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు అంటూ రాసుకొచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది పూర్తిగా ఇండిగో సంస్థ అంతర్గత సమస్య వల్లే తలెత్తిందని, ప్రభుత్వ నిబంధనల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం లేదు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో ఉన్న లోపాలే. కొత్తగా తెచ్చిన విమాన సిబ్బంది పనివేళ్ల పరిమితి నిబంధనలతో ఎలాంటి సంబంధం లేదు అని రామ్మోహన్ నాయుడు వివరించారు. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. 1st of November, since this has happened,
DGCA has been in continuous consultation. They wanted some variations, all the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having night operations, some are operating heavily in the northeast, some have ATR specific operations. So they, even if you talk about airlines, they all have different kind of operations, and because of the operations and because of the FDTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different variations. DGCA has sat with all the airlines wherever there was no compromise on the safety, after thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November. What honorable member has also observed, we are talking about December 3rd, after 1 month. So there was 1 full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because it has arisen, there have been lot of internal complications. This is a day-to-day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. We are there to check if the FDTL is properly implemented or not, and there has been no compromise on that side. And for 1 thorough full month we have been observing. On 1st of December we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately once this was observed, the ministry came into the picture. We have taken over the situation at the airports. We have consulted all the stakeholders, and then you have seen how things have unfolded for those 2 days. Definitely there was a lot of difficulty that has faced by the తెలంగాణ ప్రభుత్వం ఫీచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి తమ అన్నపూర్ణ స్టూడియోను కూడా తీసుకురాబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు, కేటీఆర్ల మధ్య కనీసం మాటలు కూడా లేవని, వారి ప్రస్తావన తెచ్చి తన నోరు పాడు చేయవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఒక్క పార్లమెంటు సీటు గెలవలేని పార్టీ గురించి తనను ప్రశ్నలు అడగవద్దని ఈ సందర్భంగా మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వారి గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఘాటుగా స్పందించారు. మరోవైపు తెలంగాణ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి కానీ నేను హరీష్ రావు రియాలిటీ కాదు. ఎప్పుడు అప్పుడు మా సీఎం గారు మాట్లాడతాం కానీ నాకు హరీష్ రావు, కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు అనే నాయకుడు విజనరీ లీడర్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని, ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్లోని దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. 2026 జనవరి 19 నుండి 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, పరిశ్రమల సెక్రటరీ ఎన్ యువరాజ్ మొదలైన మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్, హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్
పబ్లిక్ ఇన్ఫ్రా, స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ పార్ట్నర్షిప్లపై దృష్టి పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో పలువురు అయ్యప్ప మాల ధరించిన స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. రేగిడి మండలం లచ్చన్న వలస గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్ప దీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు. అలాగే తాజాగా వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ అయ్యప్ప భక్తులతో కలిసి జగన్ ఫ్లెక్సీతో తిరువూరు ఎస్టీ సెల్ అధ్యక్షుడు బూక్యా రాము కొండకు పాదయాత్రగా వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని ఆదివారం సందర్శించారు. కాగా భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన గీతోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని భగవద్గీత పఠించారు. అనంతరం ఉడుపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకుని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని పిలుపునిచ్చారు. తన గోశాలలో 60కి పైగా ఆవులున్నాయని, గోమాత ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. అలాగే ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి రాష్ట్ర అప్పుల నుంచి బయటపడే మార్గాలను సూచించారని, అయితే ఆయన తన సూచనలను విస్మరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల పాలనలో పూర్తి విఫలమయ్యారని పాల్ విమర్శించారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఉత్తమ ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దాలని తాను భావించారని, కానీ ఆయన 2 ఏళ్లలో అత్యంత చెత్త ముఖ్యమంత్రిగా మారారని పాల్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. కానీ ఆయన వినలేదు సరికదా, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. 1, భర్తీ చేస్తానన్న, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 చేశానని నెంబర్ 1 కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు. బాగుపడింది ఎవరు? ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు. ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు 100,000 కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం, 100,000 కోట్లు ఆస్తి దోచుకోవడం. ఇప్పుడు 9కు నేను వస్తాను, ఆయన మారాలని ప్రార్థించాను. అదే 100,000 కోట్లు పెట్టాలని కోరుతూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలన్న పట్టుదలతో పోలీసులు విద్యార్థులపై జూలం చేశారు.
దొరికినోళ్లను దొరికినట్లుగా చావబాదుతూ దొంగల మాదిరి పోలీసు వ్యానులు ఎక్కించి పలు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటూ చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 నెలలు పూర్తయిన విషయం అందరికీ తెలిసినదే. ఈ 18 నెలల కాలంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఏ విధంగా మాయమాటలు చెప్పి ప్రజలందరికీ కూడా ఏ విధంగా సూపర్ 6 అని చెప్పేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని నేను క్రమం తప్పకుండా మీకు అందరికీ కూడా నేను జమ చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలో రాకముందు ఏ విధంగా ఆయన చెప్పారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు గారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి పట్టించుకుపోవడం కూడా లోకేష్ గారిని కూడా నేను ప్రశ్నించిన విషయం కూడా ప్రజలు వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చినాయి జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ఫీజులు చెల్లించకపోవడం, ఆ రైతులకు సంబంధించి ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వీళ్ళు అప్పులు చేసి పిల్లలకి కట్టే పరిస్థితి ఎక్కడైనా ఏర్పడుతున్నాయని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలు కూడా సాగడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పట్లో. ఈ కాలంలో మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం